వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మార్నింగే నేను దోశ చేసేస్తూ ఉన్నాను. దోశ అయితే ఎప్పుడు చూపించేసేదే కదా, బట్ ఈరోజు అంటే నేను దోశలోకి మనం ఊతప్పంలాగా చేస్తాం కదా, అంటే మనం దోశ పిండిలోకే మనం ఏమైనా వెజ్జెస్ వేయాలనుకుంటే అవన్నీ మిక్స్ చేయొచ్చు, లేదు అంటే దోశ పైన అలా టాపింగ్ లాగా చేసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి నేను ఎలా చేస్తున్నాను అనేది ఇక్కడ చూపిస్తాను. దానికోసం ముందే స్టవ్ ఆన్ చేసేసాను, ఒక దోశ ప్యాన్ పెట్టేశాను. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసినాక మనం ఆనియన్తో మనం అలా రుద్దేస్తాం కదా, అప్పుడు మనకి దోశ అనేది బాగా లేస్తుంది అండ్ బాగా వస్తుంది అన్నట్టుగా. లేదు అంటే మీరు ఆనియన్తో లేదంటే ఆలుతో కూడా రుద్దేసుకోవచ్చు కదా. అలా నేనైతే ఆనియన్తోనే రుద్దేస్తాను. కొంచెం మనకి దోశ ప్యాన్ హీట్ అయినాక ఇంకా మనం దోశ వేసేసుకోవడమే. ఇక్కడ నేను దోశ వేసేస్తూ ఉన్నాను. మనం నైట్ ముందు రోజే నానబెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువ ఉంటేనేమో బాగా పులుస్తుంది పిండి, లేదంటే అస్సలు పులవదు. అలా పులవకపోతే అంత టేస్టీగా అనిపించదు దోశ. ఇక్కడ నేను దోశ వేసేసాను. నేను ఏంటంటే ఈరోజు కొంచెం దోశ అనేది మనకి ఊతప్పం ఎంత తిక్కుగా ఉంటుందో అంత తిక్కు కాకుండా కొంచెం తక్కువ తిక్కుతో చేస్తూ ఉన్నాను. మనకి ఏంటంటే నార్మల్ దోశ ఎప్పుడు తినేదే కదా, ఈరోజు ఇలా చేసేస్తూ ఉన్నాను. దానికోసము క్యారెట్ అండ్ ఆనియన్ అండ్ కొత్తిమీర 3 కూడా చిన్నగా చాప్ చేసేసి పెట్టేసుకున్నాను. క్యారెట్ వచ్చేసి తురిమేసుకున్నాను, మనకి చిన్న సైడ్ ఉంటుంది కదా, దాంతో తురిమేసుకున్నాను. అలా తురిమేసుకుందని దోశ వేసేసినాక దానిపై నుంచి ఇలా వేసేస్తూ ఉన్నాను. ఆనియన్స్ అండ్ క్యారెట్ అండ్ లైట్ కొత్తిమీర. మీరు కావాలంటే మిర్చి కూడా చిన్న కట్ చేసి వేసుకోవచ్చు, బట్ ఇంట్లో పిల్లలు ఉండాలంటే ఇంకా మెయిన్గా మనం మిర్చి కొంచెం పెద్దగా చేయడం, లేదంటే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం కదా. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే ఇలాంటి దోశ మనం మిర్చి వేసామంటే ఇలాగే తినేసేయచ్చు, లేదంటే కొంచెం మనం చట్నీతో ఖచ్చితంగా తినాలి కాబట్టి పిల్లలకు కాబట్టి మిర్చి అవాయిడ్ చేయడమే బెస్ట్. అలా అన్నీ వేసేసినాక కొంచెం అలా ఆయిల్ వేసేసేయాలి పైనుంచి. వేసేసినాక కొంచెం మనకు అప్పుడే తెలుస్తుంది కదా దోశ ఒక సైడ్ బాగా కాలింది అన్నప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇలా వెజ్జెస్ అన్నీ ఉన్నాయి కదా, ఏం కాదా అంటే మాత్రం ఏమీ కాదు, బట్ పైనుంచి ఇలా మూత ఒకటి పెట్టేసుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే కొంచెం మనకు అవన్నీ బాగా ఉడికిపోతాయి, అంటే మరి పచ్చిగా ఉండకుండా బాగా ఉడికిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా ఉడికిపోవడం వల్ల మనకి ఏంటంటే ఇంకో సైడ్ టర్న్ చేసినప్పుడు దోశ మామూలుగా ఏమైనా దోశ పైన వేసినప్పుడు ఇంకో సైడ్ తిప్పేసినప్పుడు మొత్తం దోశ ప్యాన్కి అతుక్కున్నట్టుగా ఉంటుంది కదా, బట్ ఇలా మనం మూత పెట్టేసి మనం ఇలా కాల్ చేసుకుంటే ఏంటంటే ఏం అతుక్కోదు. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా పైనుంచి కొంచెం అలా ప్రెస్ చేసినట్టు చేస్తే ఏంటంటే మనం వేసినవన్నీ దోశలోనే ఉండిపోతాయి, కింద ప్యాన్కి ఏం అతుక్కోకుండా. మళ్ళీ మనం ఇంకో సైడ్ టర్న్ చేసినప్పుడు మనకు దోశలోనే ఉండిపోతాయి. దానికోసమని ఇలా ఎప్పుడు రొటీన్గా దోశది కాకుండా ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం వేసిన వెజ్జెస్ అన్నీ దానికి అతుక్కుపోయాయి, ఏం ప్యాన్కి ఏం లేవు కదా. ఇలా మనం కొంచెం ఏదైనా మూత పెట్టేసుకొని ఉడికించేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఈ ప్లేస్లో క్యారెట్ వేసాను, మీరైతే ఇంకా ఏమైనా వేసుకోవచ్చు. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కావాలంటే పాలక్ దోశ అలా కావాలనుకుంటే పాలకూర చిన్నగా చాప్ చేసి పైనుంచి వేసి సేమ్ ఇందాక మూత ఇలా పెట్టేశాను, అలాగే పెట్టేస్తే ఏంటంటే పాలకూర కూడా మన దోశతో పాటు బాగా ఉడికిపోతుంది. అండ్ బీట్రూట్ దోశ కూడా వేసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే అలా వేసుకోవచ్చు. కొంచెం ఎప్పుడు రొటీన్గా తినేది కొంచెం బోర్గా అనిపిస్తే ఇలా కొంచెం వెరైటీగా చేస్తే పిల్లలతో పాటు మనకు కూడా కొంచెం, పిల్లలకైతే మెయిన్ కదా, కొంచెం కలర్ఫుల్గా ఉందంటే కొందరు పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అలా. సేమ్ ఈ దోశ కూడా అలాగే, కాకపోతే ఈ దోశ పైన ఏం వేయట్లేదు. ఒకటి ప్లెయిన్ దోశ, ఇంకోటి ఏమంటే అలా కొంచెం ఆనియన్ అండ్ కొత్తిమీర అండ్ క్యారెట్ అలా వేసాను కదా, ఇది కొంచెం ఏమీ వేయకుండా అదేమో వేసిన దోశ. ఇందులో మా బాబుకి వేసిన దోశ తినిపిస్తాను, ఎందుకంటే పిల్లలు సపరేట్గా క్యారెట్ మ్యాక్సిమం కొందరు పిల్లలు తినరు కదా, అలాంటి పిల్లలకి బెస్ట్ ఆప్షను. లేదు కొంచెం పిల్లలు ఇలా పైన కనిపిస్తూ తినట్లేదంటే మీరు దోశ పిండిలో అయినా మిక్స్ చేసేయచ్చు. మంచిగా దోశ పిండిలో మిక్స్ చేసేసారంటే అస్సలు ఇంకా వాళ్ళు తెలుసుకోలేరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్యారెట్ ఇలాంటివి స్పెషల్గా పక్కన పెట్టి తినిపిస్తే తినలేరు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆప్షను. ఒకసారి మీరు డెఫినెట్గా మీ పిల్లలకి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా మెత్తగా స్మూత్గా స్పాంజ్ లాగా ఉంటుంది దోశ. సేమ్ మనకు ఊతప్పం ఎలా ఉంటుందో సేమ్ అలాగే కదా, మనం ఇది ఎక్కువ స్ప్రెడ్ చేసుకోలేదు కాబట్టి మంచిగా స్మూత్గా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేసేయచ్చు, మెత్తగా ఉంటే బాగా తింటారు కదా పిల్లలు. అండ్ మార్నింగ్ టిఫిన్ అయిపోయాక ఈరోజు నేను లంచ్లోకి ఏం చేసేస్తా ఉన్నానంటే రైస్ ఆల్రెడీ పెట్టేశాను. అండ్ ఈరోజు వచ్చేసి సాంబార్ చేస్తూ ఉన్నాను. చాలా డేస్ అయింది ఈ మధ్య అసలు సాంబార్ తినక, ఈరోజు సాంబార్ చేసేస్తూ ఉన్నాను. దానికోసం నేను కొంచెం ముందే పప్పు నానబెట్టేసుకున్నాను.
సో నానబెట్టిన పప్పుని కుక్కర్లోకి షిఫ్ట్ చేసేస్తూ ఉన్నాను. అండ్ దీంతో పాటు ఇంకా మనం అన్నీ వేసుకుంటాం కదా, లైక్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివన్నీ వేసేసుకొని వాటర్ అనేవి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. ఎందుకంటే నేను మళ్ళీ సపరేట్గా వాటర్ వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం సపరేట్గా వాటర్ వేసేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను పప్పుతో పాటు నానబెట్టిన వాటరే వేశాను, సో మళ్ళీ సపరేట్గా వెళ్ళలేదు కాబట్టి సో దానికోసమని నేను మళ్ళీ వాటర్ వేసేస్తూ ఉన్నాను. అండ్ దీంట్లోకి కొంచెం పసుపు అండ్ కొంచెం నూనె, కొన్ని చుక్కల నూనె వేసుకుంటే బెటర్. మీకు లాస్ట్ వీడియోలో ఒకసారి ఒక వ్లాగ్లో చూపించాను కదా, ఒక వ్లాగ్లో ఏంటంటే కొంచెం మనం అలా గిన్నె అలాంటిది స్టీల్ది ఏమైనా పెట్టేసుకుంటే మనకి పప్పు అనేది పైనకి పొంగకుండా ఉంటుందని. ఇదైతే ఈ మధ్య తెలుసు, బట్ ఎప్పటి నుంచో మనం పాత అమ్మమ్మ వాళ్ళు అప్పటి నుంచి కూడా కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది అంటారు కదా. సో దానికోసం ఇక్కడ మీరు కొంచెం అలా వేసేసుకుంటే బాగుంటుంది. సో స్టవ్ పెట్టేశాను, మూత పెట్టేశాను అండ్ విజిల్స్ కూడా వచ్చేసాయి. సో దాన్ని ఇంకా పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే సాంబారు అనేసరికి మనకి ఇంకా ఎక్కువ వెజ్జీసే ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి కదా, లైక్ క్యారెట్, ఇంకా మనం ఇంట్లో ఏముంటే అవి బీన్స్ అయినా లేదంటే క్యారెట్, ఆలు, వంకాయ, ముల్లంగి ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా, ఉంటే మనకి మునక్కాయలు కూడా వేస్తాం కదా. సో ఇవన్నీ వేస్ట్ చేసుకుంటాం కాబట్టి సాంబార్ అనేసరికి కొంచెం ఒక హెల్దీ ఫీలింగ్ వస్తుంది నాకైతే. సో దానికోసమని నేనైతే ఇక్కడ ఏం చేస్తా ఉన్నానంటే ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను, కొంచెమే. ఎందుకంటే ఈ వెజ్జీస్ అన్నీ కూడా నేను సెమీ కుక్ చేసుకుంటా ఉన్నాను. సెమీ కుక్ అంటే జస్ట్ ఒక 70% కుక్ అయితే సరిపోతుంది, ఫుల్గా 100% కుక్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటారా, ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ 70% కుక్ అయితే మళ్ళీ దీన్ని మనం ఏవైతే వెజిటేబుల్స్ని మనం ఉడికిస్తూ ఉన్నామో సేమ్ వీటిని మళ్ళీ సాంబార్లోకి షిఫ్ట్ చేస్తాం కదా. సో అప్పుడు ఏంటంటే అది దాంట్లో వేసినప్పుడు మనకు అవన్నీ కూడా సాంబార్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వెజిటేబుల్స్ కూడా వచ్చేస్తాయి అన్నట్టు. సో ఇందాక చూస్తూ ఉన్నారుగా క్యారెట్ అండ్ ముల్లంగి అండ్ దాంతోపాటు అప్పుడే ఫ్రెష్గా చాప్ చేసిన వంకాయలు కూడా వేశాను. సో దీంట్లో ఉంటే మీరు మునక్కాయ కూడా వేసుకోవచ్చు, ఉంటే మనకి బీన్స్ ఉంటాయి కదా, సో ఆ బీన్స్ కూడా వేసుకోవచ్చు. క్లస్టర్ బీన్స్ కాదు, నార్మల్ బీన్స్ ఉంటాయి కదా, సో అవి వేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా సాంబార్ అనేసరికి మనం అన్నీ వేస్తాం, లైక్ గుమ్మడికాయ, అంటే ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. అండ్ మనకి ఇంట్లో ఆ రోజు మనకి ఏం అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేస్తాం కదా మ్యాక్సిమము. సో సాంబార్ అంటేనే బాగా అన్ని వెజ్జెస్తో భలే కలర్ఫుల్గా ఉంటుంది అండ్ దట్టు హెల్దీ కూడా కదా. సో అవన్నీ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మూత పెట్టేసినాక ఒక చూసుకుంటూ ఉండాలి, ఏం అడుగంటకుండా, ప్లస్ మనకి ఎంత బాగా కుక్ అయింది అన్నట్టుగా చూసుకుంటూ ఉండాలి. సో దాంట్లోకి ఇంకొంచెం ఒక చిన్న మీడియం సైజ్ టమాటా కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే ఏంటంటే వాటితో పాటు మన టమాటా కూడా ఉడికిపోతుంది. లేదంటే మనం ఉడికేటప్పుడే వేస్తే బాగుంటుంది ప్రెషర్ కుక్కర్లో టమాటా, లేదంటే మధ్య తర్వాత వేస్తే పచ్చి వాసనలాగా అనిపిస్తూ ఉంటుంది టమాటా. సో దీనికోసమని కొంచెం ఆయిల్లో లైట్గా ఫ్రై చేసేసి అలా వేస్తే బాగుంటుంది. సో ఇంక నేను ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ అంతా పోయినాక మూత తీసేసాను. దాని తర్వాత మొత్తం మెత్తగా రుద్దేసుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ వాటర్ వేసేసి పెట్టేసుకున్నాను. సో ఈలోపు మనకు ఆల్మోస్ట్ ఇవి కుక్ అయిపోయినాయి, ఒక 60% అలా అయిపోయినాయి. ఇంకొక 10% అలా కుక్ అయితే మనం ఇంకా దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. బట్ దానికంటే ముందు మనకు కొంచెం సాంబార్ అనేది బాగా మంచిగా తెరలాలి కదా, బాగా మంచి బాయిల్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ వేసేసుకుంటా ఉన్నాను. సో అడిషనల్గా కారం అనేది అస్సలు నేనేం వాడట్లేదు, మ్యాక్సిమం నేను సాంబార్లో అస్సలు కారం వేయను. ఎప్పుడైనా మిర్చి కొంచెం కారం లేవు అంటే తప్ప, బట్ మిర్చితో చేసే సాంబార్ చాలా చాలా బాగుంటుంది. సో ఇంక నేను సాల్ట్ వేసేసి కొంచెం అలా మనకి పొంగు వస్తున్న స్టేజ్ వస్తుంది కదా, సో మంచిగా పొంగు వచ్చిన టైంలో మనకి కొంచెం చింతపండు జ్యూస్ ఉంటుంది కదా, అంటే చింతపండు రసము, సో అది కొంచెం వేసుకున్నాను, చాలా తక్కువ క్వాంటిటీలోనే. సో మేమేం పెద్దగా చింతపండు యూస్ చేయం, మెయిన్గా పులియోగరే అలాంటిలో తప్ప పెద్దగా యూస్ చేయం. నెక్స్ట్ వచ్చి సాంబార్ అంతే. సో ఇక్కడ మనకి వెజ్జెస్ అన్నీ బాగా ఉడికిపోయాయి. సో ఈ వెజ్జెస్ అన్నింటినీ కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసేస్తా ఉన్నాను సాంబార్లోకి. సో మనకి ఏం మాడిపోకపోతే సరిపోతుంది, బాగా ఉడికిపోతాయి. అండ్ దాని నుంచి కూడా కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, లైక్ టమాటా నుంచి ఖచ్చితంగా వాటర్ వస్తుంది. వేరే క్యారెట్ ఇవన్నీ కూడా మనం ఉడకబెడుతున్నప్పుడు దాని నుంచి మనకి వేపర్ వస్తూ ఉంటుంది కదా, ఆవిరి, సో దాని నుంచి కూడా వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో అవన్నీ దీంట్లోకి షిఫ్ట్ చేసేసినాక సాంబార్లోకి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంది మన సాంబార్ పరిస్థితి అనేది మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం పోపు పెట్టేసుకోవాలి. ఒక సైడ్ మనం పోపు అవుతూ ఉంటే ఇంకో సైడ్ మనకి సాంబార్ అనేది మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు పోపు పెట్టేస్తూ ఉన్నాను. దానికి
మనం ఇంతాక అన్ని వెజిటబుల్స్ మనం అన్నీ బాయిల్ చేసిన పాత్ర ఉంది కదా, సో దాంట్లోనే వేసేస్తూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ నేను తాలింపు వేసేసినాక దాంట్లోకే షిఫ్ట్ చేసేస్తాను, ఇంకా వేరే పాత్రలు ఎందుకన్నట్టుగా. సో దానికోసమని కొంచెం ఆయిల్ వేసేసాను. సో నార్మల్ మనం పోపు ఎలా వేస్తామో ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేస్తాం కదా, సో నేనైతే ఖచ్చితంగా మెంతులు వేస్తాను. మెంతులు చాలా చాలా మంచివి. నేను వేసిన ప్రతిసారి మీ అందరికి చెప్తానే ఉంటాను, మెంతులు కొంచెం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. మెంతులు, జీలకర్ర ఇలాంటివన్నీ చాలా మంచిది. లేదు ఇలా మేము సపరేట్గా తినలేము అని అనుకుంటే మాత్రం రెండు కూడా లైట్గా రోస్ట్ చేసేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా మిక్సీ పట్టేసేసేయండి, మెత్తటి పౌడర్ లాగా అవుతుంది. సో దాన్ని కూడా మనం ప్రతి కర్రీలో యూస్ చేయొచ్చు, చాలా చాలా మంచిది. మెయిన్ లేడీస్కి అయితే ఇంకా ఇంకా మంచిది, మెంతులైనా జీలకర్ర అయినా ఏవైనా. సో దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. అండ్ దీంట్లోకి ఏంటంటే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంటుంది కదా, సో వెల్లుల్లి అండ్ దాంతోపాటు కొంచెం ఎండుమిర్చి చేశాను, ఒక 3 to 4 అలా వేసేస్తూ ఉన్నాను. సో వెల్లుల్లి వేస్తే అసలు ఆ ఫ్లేవరే డిఫరెంట్గా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. వేయగానే స్మెల్ అద్దరిపోతుంది నిజంగా. సో ఇక్కడ పోపు ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. సో ఇంకా మనకి సాంబార్ అనేసరికి ఖచ్చితంగా మనము ఇంగువ వేస్తాం కదా, చాలా చాలా బాగుంటుంది. సో నేను కూడా ఇంగువ వేసేస్తూ ఉన్నాను. నేను రీసెంట్గానే యూస్ చేస్తూ ఉన్నాను, బట్ వేసినాక టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అందుకోసం నేను ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో ఇంగువ వేసేసాను. సో ఇంగువ వేసి ఇంకా ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఆల్రెడీ పోపు అంతా మంచిగా ఫ్రై అయి ఉంటుంది కదా, సో దీంట్లోకి ఒక గరిటెడు మనకి సాంబార్ అయినా పప్పు అయినా అలా వేసుకొని ఫాస్ట్గా మూత పెట్టేసేయాలి. నేనైతే అలాగే చేస్తాను, ఎందుకంటే దాంట్లో ఉండే ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా. సో అలా అయితే బాగుంటుంది. సో కొంచెం అలా వేసేసి కొన్ని సెకండ్స్ అలా ఉంచేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ మనకు మిగిలిపోయిన సేమ్ ఇంకా పప్పు అయినా సాంబార్ అయినా సేమ్ కదా, సో సాంబార్ని మొత్తం దీంట్లోకి షిఫ్ట్ చేసేయడమే. ఇంకా ఒక్కసారి మూత పెట్టేస్తే సరిపోతుంది, ప్రతిసారి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో దీంట్లోకి మొత్తం షిఫ్ట్ చేసేస్తూ ఉన్నాను. సో మన పోపులోకి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మన సాంబారు. సో దీంట్లోకి షిఫ్ట్ చేసేసాను మొత్తము. సో దీన్ని ఇంకా ఈ పక్కన బర్నర్లోకి షిఫ్ట్ చేసేస్తూ ఉన్నాను. సో ఇలా మనం పోపు వేసుకున్న తర్వాతనే ఏం స్టవ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక టైం ఉంది అంటే మాత్రం ఒక 1 to 2 minutes అలా కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఎందుకంటే మనం వేసిన అన్నీ ఉంటాయి కదా, పోపులోకి వేసిన లైక్ ఆవాలు, జీలకర్ర ఫ్లేవరే కానీ, లేదంటే కొత్తిమీర ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్, అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ పోపు అంతా మన సాంబార్లోకి బాగా మంచిగా మిక్స్ అయిపోయినట్టుగా నేను ఫీల్ అవుతాను పర్సనల్గా. సో నేను పోపు వేయగానే అస్సలు ఆఫ్ చేయను స్టవ్, ఒక 1 to 2 minutes అలాగే ఉంచుతాను. ఇంకొక పొంగు వచ్చేదాకా ఉంచుతాను. సో పొంగు వచ్చేసిందంటే ఇంకా ఆఫ్ చేసేయడమే. ఇంగువ కూడా వేసాం కదా, సో ఇంగువ ఫ్లేవర్ అంతా మన సాంబార్కి మొత్తం బాగా పట్టేస్తుంది. సో అందుకోసమని నేను ఇంకా ఒక 1 to 2 minutes అలాగే ఉంచేస్తాను. సో బాగుంటుంది, ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలాగే మనం ఇంకా ఇడ్లీలోకి సాంబార్ అంటాం, సేమ్ ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్, సేమ్ ఇంకా రైస్లోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది సాంబార్. అండ్ మనకి కారం కూడా ఓవర్గా లేకుండా పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇడ్లీలోకైనా, ఈవెన్ రైస్తో కూడా. మా బాబు అయితే అంటే కొంచెం తక్కువ కారం వేస్తే ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో చూడండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, కలర్ఫుల్గా బాగుంది కదా, మంచి వెజ్జెస్తో మంచి క్యారెట్, ముల్లంగి మంచి కలర్తో భలే ఉంటుంది సాంబారు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి ఇంకా కొత్తిమీర. సో ఆ రోజు నా దగ్గర కొంచెం ఉండింది, సో కొంచెమే వేసేసాను. బట్ ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా కొత్తిమీర వేయగానే, మంచి స్మెల్. సో వేసేసినాక కొంచెం ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మనకి ఒక పొంగు అని చెప్పాను కదా, సో ఒక పొంగు వచ్చేస్తే సరిపోతుంది. ఇంకా మన స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన సాంబార్ రెడీ అయిపోయినట్లే ఇంకా. సో దీని తర్వాత ఇంకా మా హస్బెండ్ అండ్ నేను, మా బాబు ముగ్గురం తినేసిన తర్వాత మళ్ళీ ఇద్దరికి కూడా బాక్స్లో పెట్టేశాను. సో బాక్స్కి వచ్చేసి ఈరోజు మా బాబుకి అయితే చపాతీ పెట్టేశాను. సో ఎందుకంటే రైస్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, రైస్ అనేది ఇంకా కొంచెం తినడం అనేది ఇంకా రాలేదు మా బాబు కానీ. సో కొంచెం ఇంకా నేర్చుకునేంత వరకు ఇంకా రైస్ పెట్టట్లేదు. ఒక్కసారి రైస్ పెట్టినా సరిగ్గా తినట్లేదు. సో ఇంకా మా బాబుని రెడీ చేసేసాను. సో ఇంకా స్కూల్కి రెడీ అయిపోయాడు అని కొంచెం అట్లా ఫోన్ అట్లా పెట్టేశానో లేదో ఇంకా దాని ముందు అన్ని వేషాలు వేసేస్తూ ఉన్నాడు చూడండి. ఎలా ఏదో ర్యాంప్ వ్యాక్ చేసినట్టుగా అటు ఇటు మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. సో బ్యాగ్ వేసేసుకొని మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. అండ్ దీని తర్వాత ఈరోజు వచ్చేసి ఒక 2 days నుంచి మా హస్బెండే మా బాబుని డ్రాప్ చేస్తూ ఉన్నాడు స్కూల్ దగ్గర. అంటే నాకు టైం సెట్ అవ్వట్లేదు. సో ఎంత మార్నింగ్ లేచినా అంటే కొంచెం అలవాటు పడాలి కదా. సో మా బాబు స్కూల్కి వెళ్ళబట్టి జస్ట్ ఒక 1 week పైన అవుతుంది అంతే. సో కొంచెం అలవాటు పడాలి అంటే ఆ టైంకి. సో దానికోసమని కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళేది అందుకు. సో ఎట్లాగో మా హస్బెండ్
హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే టైం కూడా ఇదే కాబట్టి ఇద్దరికి మంచిగా మ్యాచ్ అయిపోయింది. సో ఇంకా వెళ్ళే రూట్లోనే దగ్గరే కాబట్టి మా హస్బెండ్ ఇంకా మా బాబుని అక్కడే డ్రాప్ చేసేసి వెళ్తే ఇంకా బెటర్ అన్నట్టుగా నేను చెప్తే ఇంకా అట్లా వెళ్తా ఉన్నాడు. సో మధ్యలో ఆయన అడుగుతూనే ఉంటాడు, మమ్మీ నువ్వు కూడా వెనక కూర్చో అని మా బాబు. ఎందుకంటే డైలీ నేనే కదా అక్కడ స్కూల్ దగ్గర దింపేసి వచ్చేది. బట్ ఈ రోజు ఇంకా మా హస్బెండ్ దింపేస్తా ఉన్నాడు. మా బాబు చూడండి స్కూల్కి వెళ్ళి అలసిపోయాడంట చెప్తా ఉన్నాడు. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.